వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా ఆదోల్ నియోజకవర్గం టెర్మినల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా రంజాన్ వేడుకలు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గార్ల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే 43వ డివిజన్లో సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ నిరుపేదలకు సన్నబియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల రాష్ట్రాన్ని పాలించి నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత పాలకులు రామగుండం అభివృద్ధిని విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక నిధులతో రామగుండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజల దీవెనలు, దేవుడు ఆశీస్సులతో భూకంపం వారి నుండి నా కుటుంబం సురక్షితంగా బయటపడిందని, రామగుండం ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఉండేటువంటి ఒక గొప్ప మనుషుల క్యారెక్టర్ ఉన్నటువంటి రోజు ఈ రోజు. మీ అందరూ కూడా విశ్వాసంగా నన్ను గెలిపించారు. అదే విశ్వాసంతో మీ గురించి పనిచేస్తున్నా చివరి శ్వాస వరకు. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను నా కుటుంబం పక్షాన ఆ దేవదేవుడు అన్ని దేవతల ఆశీర్వాదంతో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే మాదిరిగా ఈరోజు తెలుగు నూతన సంవత్సరం, ఈరోజు ప్రారంభించబోయేటువంటి మీ పనులు, రైతులైతేనేమో వ్యవసాయం కావచ్చు, వ్యాపారస్తులు వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగులు వారి యొక్క పని అంశంలో కావచ్చు, భద్రత అంశంలో కావచ్చు, నిరుద్యోగులు ఉద్యోగాల ప్రయత్నంలో కావచ్చు, అందరూ కూడా సక్సెస్ కావాలని ఈరోజు దేవులను అందరు మొక్కుతూ ఇలా చేదును, తీపిని, వగరును అన్నీ కలిపి ఉగాది పచ్చడిగా మనం ఆస్వాదిస్తాం, అందరికి ఇష్టం. దాంతోపాటు భక్ష్యాలు కూడా తింటాం, తినిపిస్తాం. దీని అర్థం ఏంటంటే జీవితంలో ఏ కష్టం నష్టం వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నవ్వుతూ పోవాలి, ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పం. అందరూ అదే మాదిరిగా ఉండాలని కోరుకునేటువంటి మన తత్వం. భారతదేశం అంతా కూడా చేస్తుంది రకరకాల పేర్లతో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఇలా బ్రహ్మాండంగా చేస్తారు. ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకొని ఇలా పూజలు చేసుకుంటారు. అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. నా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే నాకు డబల్ ఉగాది. నేను బ్యాంకాక్లో పెద్ద ప్రళయం వచ్చింది. పునాదులన్నీ ఊగిపోయి ఇల్లు పడిపోయినాయి. దాంట్లో నా కుటుంబం, నా భార్య, 2 పిల్లలు, 3 పిల్లలు, మొత్తం నా కుటుంబం. నేను ఒక్కడే మిగిలినటువంటి అందరు అక్కడికి పోయి 35 బిల్డింగ్లు కిందికి ఉరుక్కుంటూ రావడం, వచ్చిన తర్వాత ఇంకా భూకంపం పెరగడం అన్నీ అయిపోయినాయి. కానీ దేవుడు మీ అందరి యొక్క ప్రేమ అభిమానంతో వాళ్ళని ఈడుదాకా క్షేమంగా తీసుకొచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఆ దేవుడికి కూడా. ఇక రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు,
గోదావరికని రామగుండంలో మీరు ఏ రకంగా అయితే మా కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఒక అవకాశం ఇద్దామని మీరు అందరు ఇచ్చారు కదమ్మా. ఇచ్చినాక మీ ఎమ్మెల్యే మంచి పనిచేస్తుందా? అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు ఈ నగరాన్ని బొందల గడ్డ చేసి పోయిన వాళ్ళు, రోడ్లు లేకుండే, డ్రైనేజీలు లేకుండే, నీళ్లు లేకుండే, ఎక్కడికి పోయినా ఇబ్బంది పడుతుండే. ఇవాళ ఓపెన్ కాస్ట్ వచ్చింది, దాన్ని తీయలేం. పవరస్ బంద్ అయింది, ఎన్టీపీసీలో 3x800 కూడా రాకపోతుండే. ఇవాళ హాస్పిటలైజ్ కానీ గుండెపోట్లు వచ్చి రాత్రి చచ్చిపోవడం, కిడ్నీలు ఖరాబ్ కావడం, ఏదైనా ట్రీట్మెంట్కి పోవాలన్నా కూడా మనం అవస్థపడ్డాం. ఇవాళ అలాంటి ఇబ్బందులు ఉండద్దని గత ప్రభుత్వంలో కేవలం మనం అందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది, స్టార్ట్ కాలే. కానీ దాన్ని ఇంకా నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. క్యాత్ ల్యాబ్ అంటే గుండె ఆపరేషన్లు కూడా ఇక్కడ చేసుకునేటువంటి కార్యక్రమానికి సింగరేణి హాస్పిటల్ కూడా దీంట్లో కలిపి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. సామాన్యులకు కూడా, అంటే కార్మికుడు కాకుండా కూడా గుండెకు సంబంధించిన వ్యాధి వస్తే అక్కడ ఆపరేషన్ చేసే ఫెసిలిటీ ఈరోజు మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ ఇవాళ ప్రభుత్వాన్ని ఒప్పించిన విషయాన్ని చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం, పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరనే. దాన్ని ప్రభుత్వ హాస్పిటల్ని మార్చి ఇవాళ సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటే సీమ్స్గా మార్చినాం. ఇవాళ మనం అందరికి చెప్పాల్సిన అవసరం ఉండదు, మన బాధ్యత. తర్వాత ఇవాళ కాలేజీల నిర్వహణ, పీజీ కాలేజ్, ఈ కాలేజ్, ఆ కాలేజ్, నర్సింగ్ కాలేజ్తో పాటు పెద్ద ఐటీఐ ఏటీసీ సెంటర్గా మార్చి రామగుండంలో. తర్వాత ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి పెట్టాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన కళాకారులకు, కవులకు ఉగాది పురస్కారాల్లో భాగంగా కర్నూలు పట్టణానికి చెందిన పత్తి ఒబులయ్యకు కళారత్న అవార్డు రావడం సంతోషంగా ఉందని పలువురు కవులు, కళాకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రంలో కళారత్న అవార్డు అందుకున్న పత్తి ఒబులయ్యను పలువురు కవులు, కళాకారులు శాల్వా కప్పి పూలమాల వేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళారత్న అవార్డు గ్రహీత పత్తి ఒబులయ్య మాట్లాడుతూ, నాకు కళారత్న అవార్డు రావడం టీజీవీ కళాక్షేత్రానికే కాక జిల్లా కళాకారులకే గర్వకారణంగా ఉందని అన్నారు. నన్ను కళారంగానికి పరిచయం చేసింది బుడ్డ వెంగల్ రెడ్డి అయితే కళారత్న అవార్డు రావడం, నేను ఈ స్థాయికి రావడం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విశ్లేషమైన ప్రోత్సాహం ఇచ్చారని వెల్లడించారు. ఓకే చాలా ఓకేనా? ఓకే ఇక్కడ చూడు అన్న, ఇక్కడ చూడు. అందరు తీసుకోండి. తక్కువ చేసిన సార్ ఒక్కసారి ఇటు నిలబడు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులకు 76 మందికి కళారత్న అవార్డు ప్రకటించబడింది. అందులో నాకు నాటక విభాగం నుంచి ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి కర్నూలు జిల్లా సపరేట్ అయిన తర్వాత జిల్లాకు మొట్టమొదటి కళారత్న కూడా ఈ
అవార్డును మరి నిన్న అంటే ఆదివారం ఉగాది పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణతో పాటు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, అలాగే కల్చరల్ వింగ్ చైర్మన్ పొడపాటి తేజస్ని వీళ్ళంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనకు ఈ అవార్డు కర్నూలు జిల్లాకు ప్రత్యేకంగా కళారత్న ఇవ్వడం, అలాగే ఇద్దరికి ఉగాది పురస్కారం కూడా సాహిత్యంలో అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో ఈ అవార్డు అందుకోవడానికి మొట్టమొదటి కారకులు ఉడ్డా వెంగళరెడ్డి, నాటకాన్ని నన్ను పరిచయం చేసింది ఆయనే. కానీ ఈ స్థాయికి తీసుకోవడానికి మాత్రం టీజీ వెంకటేష్ గారు మాన్యులు రాజ్యసభ మాజీ సభ్యులు ఈ నాటక రంగంలో విశేషమైన ప్రోత్సాహం ఇచ్చి తద్వారా మనకు ఈ అవార్డు రావడానికి టీజీవీ కళాక్షేత్రానికి కాదు కర్నూలు జిల్లా కళాకారులందరికీ కూడా ఇది ఒక కళారత్న అవార్డు అని చెప్పేసి చెప్పుకుంటాను. ఈ స్థాయికి ఎదగడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులతో పాటు అనేక మంది అనేక విధాలుగా కృషి చేసినారు. వాళ్ళందరికీ కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. 2 రోజుల క్రితం బ్యాంకా భూకంపంలో చిక్కుకొని క్షేమంగా తిరిగి చేరుకున్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి భావోద్వేగం గురయ్యారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి భావోద్వేగానికి గురయ్యారు. భూకంపం సమయంలో బ్యాంకాక్లో ఉన్న మనాలితో పాటు కూతురు, అల్లుడు, చిన్న కుమారుడు అందరూ క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఉన్న సమయంలో భూకంపం సంభవించిందని విషయం తెలిసిన తాము తమ పిల్లలు మెట్లపై బిక్కుబిక్కుమంటూ కిందికి దిగామని పేర్కొన్నారు. సమయానికి టాక్సీ దొరకడం, అదే సమయంలో విమానం అందుబాటులో ఉండడం కారణంగా తాము స్వదేశానికి క్షేమంగా చేరుకున్నట్లు తెలిపారు. తాము ప్రయాణించిన విమానం తర్వాత విమాన సర్వీసులు రద్దు చేశారని అన్నారు. తాము క్షేమంగా రామగుండం చేరుకున్నామంటే ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులతో సాధ్యమైందని పేర్కొన్నారు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ ప్రేమ, మీ అందరూ కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలో ఉన్నందుకు నాకు చాలా భారీ ప్రమాదం తప్పింది. బ్యాంకాక్ నుంచి ఆ ఎర్త్ క్వేక్లో మేము చిక్కుకున్నాము. అయినా మీ అందరి ప్రేమ వల్ల 35 ఫ్లోర్లు దిగి ఇంకా మాతో ఉన్నోళ్ళని కూడా సేవ్ చేస్తూ మేము బయటికి వచ్చి కొంచెం ముందు కట్లగానే హోటల్ మొత్తం కూలిపోవడం జరిగింది. చాలా భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి ఒక పెద్ద డిజాస్టర్. ఈరోజు కేవలం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబం, రామగుండం అక్క చెల్లెలు, అన్నదమ్ములు నేను కూడా ఆయనతో పాటు మీ అందరికీ సేవ చేయాలని ఒక సంకల్పంతో దేవుడు నన్ను బతికించిందని అని నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు మేము చేసే హనుమంతుడి గుడి కానీ ఇక్కడున్న యావత్ గుడ్లకి ఫస్ట్ మేము గెలిచిన రోజు నుంచి గుడ్ల అభివృద్ధి మీదనే ఉన్నాం. ఆ దేవుళ్ళే, ఆ దేవాది దేవుళ్ళే ఆయన కుటుంబంకి ఏం జరగకుండా కాపాడిండ్రు. మీ అందరు ప్రేమ, మీ అందరి సపోర్టు వల్లనే నేను మళ్ళీ మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కోడలు, చిన్న కొడుకు మేము నలుగురమే దాటగలిగినాము. మేము వచ్చేసినాక అక్కడ చాలా కెలామిటీస్ జరిగినాయి. మీరందరు టీవీలలో చూడడం జరిగింది. రోడ్లు కట్ అయిపోయినాయి, ఎయిర్పోర్ట్లు ఆగిపోయినాయి, ప్లేన్లన్నీ కదిలిపోయినాయి, ట్రైన్లన్నీ కదిలిపోయినాయి. అసలు ఆ దేవాది దేవుడే అట్లా తెచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా చేర్చిందని నేను అనుకుంటున్నా. ఇది ఒక మిరకిల్ టు హ్యాపెన్. ఇది అసలు జనరల్గా అయితే ఈరోజు రామగుండానికి, రాజ్ ఠాకూర్కి చాలా పెద్ద కెలామిటీగా ఉంటుండే. కానీ ఆ దేవుడు ఎట్లనో ఆ 35 ఫ్లోర్లు దిగడం ఏంటి, మేము బయటకు రాగానే కారు ఎక్కగానే ముందుకు వెళ్ళిపోయినాము. ముందుకు వెళ్ళగానే ఇటు నుంచి బిల్డింగ్లు పడుతున్నాయి, అటు నుంచి బిల్డింగ్ పడుతున్నాయి. అయినా మాకేం కాలే. నేను అనుకోవడం ఆ దేవుడు మమ్మల్ని ఇట్లా కవచం లాగా ఆయననే వచ్చి మొత్తం మా కారుని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ ఎయిర్పోర్ట్ వరకు చేర్చిండు. ఫ్లైట్ ఎగిరింది కూడా మా ఫ్లైటే లాస్ట్ ఫ్లైట్ కావడంతో అసలు అది ఇంకా మా మైండ్లోకి వెళ్ళి పోతలేదు.
చిన్నబాబు అయితే వాడు రాత్రి కూడా నిద్రపోలేదు 5 గంటల వరకు. అదే భయం ఇది అయిపోయింది. టైటానిక్ షిప్ ఏదైతే ఓషన్లో మునుగుతుంటే ఎట్లా ఊగుతుందో అంత స్పీడ్ 7.7 అంత స్పీడ్లో మేము ఇక్కడ ఈ మెట్టు దిగుతుంటే ఇక్కడి నుంచి అవతల పడుతున్నాం, అవతల నుంచి లెగ్స్ మళ్ళీ యువతలు పడుతున్నాం. అంటే ఇట్లా స్పీడ్లో ఒక వేవ్ లాగా, అంటే ఒక వాటర్ వేవ్ వస్తే మనుషులు ఎట్లా కొట్టుకోపోతారు అట్లా జరిగిన ఆ దేవుడు కవచంతో మమ్మల్ని ప్రొటెక్ట్ చేసింది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఈద్గా సమీపంలో ముస్లిం మత పెద్దలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈద్గా వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Alhamdulillah Rabbil Alamin Ar-Rahman Ar-Rahim Maliki Yawmiddin. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم. అందరికీ కూడా ఈద్ ముబారక్. పొద్దుటి నుంచి చెన్నూరు అక్కడ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. ఆర్కేపీలో మందమరిలో కూడా ఒక మస్జిద్లో ఒక ఈద్గాలో ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. ఇంకొక ఈద్గాకి వచ్చాము మందమరిలో. ఇక్కడ అందరు ముస్లిం సోదరులకు ఇదే భరోసా ఇప్పించినాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక సెక్యులర్ పార్టీ, అందరితో కలిసి ఉంటుంది. ముస్లిం సోదరులకు ఏదైతే వాక్ బిల్లో ఆందోళన ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, మన ఎంపీ గారు వంశీకృష్ణ గారు ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడారు. ఢిల్లీలో అక్కడ పబ్లిక్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీని వ్యతిరేకంగా మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది. మీకు ఈ వాక్బుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించడానికి కాంగ్రెస్ పార్టీ మీతో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకొకటి, మనకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన చెన్నూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు ఇప్పటి వరకు 100 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. నేనంటే కోరుతున్న వారందరికీ కూర్చొని పనులన్నీ కూడా మొదలుపెట్టి ప్రారంభం చేయాలి. కొన్ని చోట్ల గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇష్యూస్ ఉన్నాయి, అది ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ చేసుకొని తొందరగా పనులు తీసుకుంటే బాగుంటుంది. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తా. రాయలసీమ ముక్కు ద్వారమైన కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకురావడానికి శక్తి వచన లేకుండా కృషి చేస్తానని కర్నూలు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు పొల్లూరు హరినాథ్ చౌదరి, కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలో జిల్లా కోర్టు ఆవరణంలో కర్నూలు బార్ అసోసియేషన్ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ, ఒకవైపు న్యాయవాదుల సమస్యల కొరకు పోరాడతామని, మరోవైపు కర్నూలుకు హైకోర్టు బెంచ్ సాధించేందుకు అందరినీ ఒక తాటికి తీసుకొస్తామని, కర్నూలు హక్కు హైకోర్టు బెంచ్ తీసుకొచ్చేలా నిరూపిస్తామని అన్నారు.
కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క న్యాయవాదులకు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మా నూతన కార్యవర్గం మా ప్రెసిడెంట్ అయినటువంటి హరనాథ్ చౌదరి అన్న ఆధ్వర్యంలో మిగతా కార్యవర్గ సభ్యులతో మేము ప్రతి ఒక్క భారత సమస్యలు తెలియజేస్తూ అలాగే హైకోర్టు బెంచ్ కోసం మనని మా ప్రెసిడెంట్ గారు మినిస్టర్ కూడా కలవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఆయన ముందుండి మేము ఆయన సహకారాలు అందిస్తూ మా ప్రెసిడెంట్ తోటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు దగ్గర నిద్రపోమని అలాగే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు బార్లో ఉన్నాయి అవన్నీ కూడా మా కమిటీతో మాట్లాడుకొని మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోన మిగతా కమిటీ ఆధ్వర్యంలోన సీనియర్ అడ్వకేట్ల సలహాల మేరకు ప్రతి ఒక్క సమస్యను ముందు కంపల్సరీ చేస్తామని మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించే ప్రతి ఒక్కరు కూడా మాకు చేసిన సమస్యలు తీరుస్తామని చెప్పని మా ప్రెసిడెంట్ మాకు అన్ని విధాలు సహకరిస్తాడు. ఎందుకంటే అతను ఇంత ముందు కూడా గతంలో కూడా జనరల్ సెక్రటరీ చేసి మంచి పేరు తెచ్చుకోండి ఇదే బార్లోన. అందుకని మళ్ళా తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా న్యాయవాదులందరూ అతన్ని మళ్ళీ పనిచేస్తున్న ఉద్దేశంపైన ప్రెసిడెంట్ గెలిపించారు అత్యధిక మెజార్టీతో. ఆయన ముందుంటాడు కాబట్టి మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని మేము భావిస్తున్నాను. మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంతో మిగతా కమిటీ ఆధ్వర్యంతో ఈ న్యాయవాదుల సమస్యలు ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని వాళ్ళ సమస్యలకు ముందు పోరాడతామని చెప్పని మేము ఆ న్యాయవాదుల తరపున నేను కొంచెం తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కర్నూలు బార్ అసోసియేషన్. కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కర్నూలు న్యాయవాదుల ఐక్యత, కర్నూలు జిల్లా న్యాయవాదుల ఐక్యత. కర్నూలు జిల్లా న్యాయవాదుల ఐక్యత, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘ ఐక్యత, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘ ఐక్యత. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ కుటుంబ సభ్యులైనటువంటి ముస్లిం న్యాయవాదులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నేను పోలూరు హరనాథ్ చౌదరి, బార్కా ఈ యొక్క కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుల వారిని. నన్ను అధ్యక్షుని అనుకున్న ఈ కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ కుటుంబ సభ్యులందరికీ, సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు మా యొక్క కార్యవర్గ సభ్యులు, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు, జనరల్ సెక్రటరీ కానివ్వండి, ట్రెజరర్ కానివ్వండి, తర్వాత లైబ్రరీయన్ కానీ ఉన్నారు. ఇంకా కొంతమంది కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఇక్కడికి హాజరు కాలేకపోయారు. ముఖ్యంగా నన్ను ఈ న్యాయవాద సంఘ అధ్యక్షుని అనుకున్న న్యాయవాదులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను న్యాయవాద సంఘ అధ్యక్షుని అనుకున్నందుకు మేము కానీ మా కార్యవర్గ సభ్యులు కానీ ముఖ్యంగా కర్నూలులో, రాయలసీమలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి దాని విషయమై ముఖ్యంగా దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. ఆ యొక్క హైకోర్టు యొక్క ఏర్పాటు కొరకు మేము మా శాయశక్తిగా కృషి చేస్తామని, కంపల్సరీ మేము హైకోర్టును బెంచ్ను సాధించే తీరుతామని నేను ఈ యొక్క మీడియా ముఖ్యంగా నేను మా యొక్క న్యాయవాద సోదరులు, రాయలసీమలో న్యాయవాద సోదరులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. దీనికోసం మా సొంత ఖర్చులైనా భరిస్తామని, ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేంత వరకు మేము నిద్రపోమని నేను ఈ యొక్క మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క భారతదేశం చిన్న చిన్న సమస్యలు ఏమి ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ఇమీడియట్గా మేము తీరుస్తామని, ప్రతి ఒక్క న్యాయవాది ఒక్కరికి అందుబాటులో ఉంటామని, ఏ సమస్య అయినా వాళ్ళ ముందు నేను ఉంటానని, వారి కోసం నేను ముందుండి వారి యొక్క సమస్యలు తీర్చడానికి నేను ఎల్లప్పుడూ సదా వాళ్ళకి అందుబాటులో ఉంటానని తెలియజేసుకున్నాను. ఇట్లా మీ పోలూరు హరనాథ్ చౌదరి, నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షులు, ఈయన మా జనరల్ సెక్రటరీ. పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని పాలకుర్తి, కొడగడ్ల మండల కేంద్రాల్లోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి కోడగడ్ల మండలం కేంద్రంలో పిర్లా కొట్టంలకు 7 లక్షల రూపాయలతో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ నిస్వార్థతకు, ఉపవాసానికి, ఆధ్యాత్మిక నియమనిష్టలకు ప్రాతినిధ్యం వహించే పవిత్రమైన సమయమని, ఈ నెలమానలో సహనాన్ని పెంపొందించే దయాకరుణలు నింపుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, పాలకుర్తి, కొడగడ్ల మండల అధ్యక్షులు, పార్టీ నేతలు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రామారానికి ఒక చిన్న షాదీఖానా కావాలనేది ఒక కోరిక ఉంది. ఈ స్థలం కూడా దానికోసమనే బేస్మెంట్ తీసుకున్నాం.
చిన్న ఈ సహకారం చేయాలని మీకు కోరుకుంటూ కొబ్బరికాయతో కొట్టి ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందే కోరుతా పని కూడా తొందరగా ఆలోచన చేసి మండలానికి ఒకటి गुसलखाना కావాలని అడిగిండ్రు एक बार मैं देख के जरूर वो भी कर लेते तो और ये प्रहरी गोड़ा भी काम करवाते इधे शादी खाना देख लेते पहले वो गुसलखाना वो इम्पोर्टेंट है ना वो देख लेते और ये प्रहरी गोड़ा का काम भी करवाते और ये बिल भी पेंडिंग है ఇక్కడ నుండి బేస్మెంట్ వేసేది కానీ బిల్లు పెండింగ్ ఉంది ఆ బిల్లు కూడా ఇప్పించి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా కంపల్సరీ వేపిస్తాం ఏదైనా మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కూడా మన ముస్లిం సోదరులందరికీ సోదరులందరికీ కూడా మంచిగా చేసే ఆలోచనే చేస్తుంది మన యువ వికాస్ స్కీమ్ లో కూడా మైనారిటీకి కూడా ఉందందో కాబట్టి దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి యూత్ అందరికీ కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి తప్పకుండా వస్తాయి మీరు ఎప్పుడు మాకు అండగా ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తాం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.